యోహాను సువర్తమానం 15వ అధ్యాయము 4వ వచనం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తన ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలుచునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ వాక్యాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం గమనిస్తే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. దేవుని యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. మనందరము ఎవరి యందు నిలిచి ఉండాలి అంటే, దేవుని యందు నిలిచి ఉండుడి. మీరు దేవుని యందు నిలిచి ఉంటే అప్పుడు ఆయన మీ యందు నిలిచి ఉంటారు. దేవుని యందు ఎప్పుడైతే ఒక వ్యక్తి నిలిచి ఉంటాడో అతడు బహుగా ఫలిస్తాడు. దేవుడు అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడే ఫలిస్తాడు. మిగతా వారు ఎవరు అయితే దేవుని యందు నిలిచి ఉండడో వాళ్ళు ఫలించలేరు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనతో దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమనంటే, మీరు దేవుని యందు నిలిచి ఉండుడి. ఎవరి యందు నిలిచి ఉండాలి? దేవుని యందు మనము నిలిస్తే ఆయన మన యందు నిలుస్తాడు. దేవుని యందు నిలిస్తే ఆయన మన యందు నిలుస్తాడు. ఎవరైతే దేవుని యందు నిలుస్తారో వారు ఫలిస్తారు. ఎవరైతే దేవుని యందు నిలబడరో, ఎవరైతే దేవుని యందు నిలబడలేరో వారు ఫలించలేరు. ఫలించడం అంటే మైకు తీసుకొని 10 పాటలు పాడడం కాదు, మైకు తీసుకొని 10 వాక్యాలు చదవడం కాదు. నీవు బాప్తీసము పొందిన తర్వాత ఆత్మఫలాలు ఫలించాలి. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. గలతీ సంఘానికి రాసిన పత్రిక, గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఒక వ్యక్తి దేవుని యందు నిలిచి ఉన్నాడు అని అంటే అతడు ఫలిస్తాడు. ఏం ఫలిస్తాడంటే ఆత్మ ఫలాలు ఫలిస్తాడు. ఆత్మ ఫలాలు ఏమిటి అని మనం చూస్తే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఉండేవారు. మీకు అర్థమవ్వాలి అంటే, ఇవి ఎవరైతే కలిగి ఉంటాడో, ఒక సేవకుడైనా ఒక విశ్వాసి అయినా, అతను దేవుని యందు నిలిచి ఉన్నాడని అర్థం. ఎవరిలో అయితే ఇవి లేవో వారు దేవుని యందు నిలవలేదు అని అర్థం. కాబట్టి దేవుని యందు నిలబడండి, మీరు ఫలిస్తారు. ఆత్మ ఫలాలు మీలో కలిగి ఉంటారు. ఆత్మ ఫలి కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. ఎవరి ఎట్లా గుర్తించాలి? ఒక సేవకునైనా ఒక విశ్వాసి అయినా, వీడు ఆత్మలో లేడు, దేవునికి దగ్గరగా లేడు, వీడు పైన జీతాని కోసం పనిచేసే జీతగాడు,
ఆదాయం కోసం పనిచేసేవాడని నువ్వు ఎట్లా కనుక్కోవాలంటే వాళ్ళలో కూడా కొన్ని ఫలాలు ఉంటాయి. ఆత్మీయంగా ఎదిగే వారిలో ఫలాలు ఉంటాయి, ఆత్మీయతలో ఎదగని వారిలో కూడా కొన్ని ఫలాలు ఉంటాయి. అవి ఏమంటో ఒకసారి చూద్దాం. 19వ వచనం చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ శరీర ఫలాలు. దేవుని యందు నిలబడితే నీవు ఫలిస్తావు. దేవుడు నీ దగ్గర నిలబడితేనే నువ్వు ఫలిస్తావు. దేవుని సంఘములో నువ్వు ఏవి ఫలించాలి? ఆత్మ ఫలాలు ఫలించాలి. అవి ఏంటంటే ప్రేమ. ఒక విశ్వాసికి ప్రేమ ఉండాలి, కుటుంబం అంటే ప్రేమ ఉండాలా, సంఘం అంటే ప్రేమ ఉండాలా, నీ పిల్లలంటే ప్రేమ ఉండాలా. ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి నీ విశ్వాసులంటే ప్రేమ ఉండాలా, వాడు ఫలించే వ్యక్తి. రెండవదిగా సంతోషము. నీవు వ్యక్తిగతంగా నువ్వు సంతోషంగా ఉండాలా, కుటుంబంలో సంతోషంగా ఉండాలి. తర్వాత నువ్వు సంఘంలో కూడా ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. ఆ తరువాత సమాధానము. నీలో ఏముండాలంటే ఒక సమాధానం కలిగి జీవించాలి. ఒక సమాధానము సంఘములో ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో ఉండాలి. దాని అర్థం ఏంటంటే నువ్వు నిలుస్తున్నావని, నువ్వు ఫలిస్తున్నావని. నువ్వు ఇక్కడ ఎంత సంపాదించిన పరలోకంలో అది నీకు అక్కడికి రాదు. వాక్యం చెప్తుంది నీలో ఆత్మఫలాలు ఉండాల. తర్వాత మనం చూస్తే దీర్ఘశాంతం, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికి, ఇవన్నీ ఉండాలి. ఒక విశ్వాసికి ఇవన్నీ ఉండాలి. ఒక సేవకుడికి ఈ ఆత్మఫలాలన్నీ ఉండాలి. ఎవడిలో అయితే ఈ ఆత్మఫలాలు ఉండవో వారు దేవుని రాజ్యంలో గేటు కూడా దాకలేరు. ఇవన్నీ నీలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది శరీర ఫలాలు నువ్వు ఫలించకూడదు, నీవు ఆత్మ ఫలాలు ఫలించాలి. ఎప్పుడు నువ్వు ఆత్మ ఫలాలు ఫలిస్తావంటే దేవుడు నీ యందు నిలిచి ఉన్నప్పుడు. దేవుడు ఎప్పుడు నీ యందు నిలిచి ఉంటాడు అంటే నీవు దేవుని యందు నిలబడాలి. ఎవరిలో నిలబడాలి చెప్పండి? ఎవరి యందు? మనం ఊరికి వెళ్ళాలనుకో, ఇక్కడికి వెళ్ళి నిలబడతాం. దేనికోసం? ఆ చెట్టు కిందకి పోయి బస్సు కోసం నిలబడతాం. నీవు ఎవరికో నిలబడ్డామంటే అదే. ఎవరి కోసం? బస్సు కోసం చూస్తూ ఉంటావు, వస్తుంది అని. వాక్యం అదే చెప్తుంది. నీవు దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నిలబడితే నీలో ఆత్మఫలాలు స్పష్టంగా కనపడతాయి. ఇప్పుడు బైబిల్ పట్టుకొని పాటలు పాడి దేవుని నారాయణి ఇంత భక్తి ఎందుకు చేస్తున్నాము? ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ఎందుకు భక్తి చేస్తున్నాడంటే ఒకటే ఒక నిరీక్షణ, పరలోకం చేరాలని. పరలోకం లేదు, ఏం లేదు అన్నింటే అసలు చర్చికే పోయేవాళ్ళు కాదు ఎవరు. ఏం పనిలే, అనవసరం, టైం వేస్ట్ అనుకునేవాళ్ళు. పరలోకం కోసం ఒక మనిషి జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఎప్పుడైతే వాడు చనిపోయి ఉంటాడో అప్పుడు అతని జీవితం ప్రారంభమవుతుంది. శరీరం ఇక్కడనే వదిలిపోతాం, కానీ ప్రాణము, ఆత్మ పరలోకానికి చేరుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే నీవు దేవుని యందు నిలబడాలి. దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. దేవుడు నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. ఆత్మ ఫలాలు నువ్వు ఫలిస్తావు. శరీర కార్యములు అనగా శరీర ఫలాలు ఏంటంటే జారత్వము కొనసాగించకూడదు. జారత్వం అంటే కొంతమంది ఉంటారు, మొన్న పేపర్లో చదివా, సొంత చెల్లెల్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట.
అదేంటంటే జారత్వము. జారత్వము ఒక విశ్వాసిలో కనబడకూడదు, ఒక సంఘములో కనబడకూడదు, ఒక సేవకుడి జీవితంలో జారత్వము అనేది ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జారత్వము ఈ శరీర ఫలాలు ఎవరిలో ఉంటాయంటే దేవుని యందు నిలబడినోనికి ఉంటాయి. అయ్యా ఆయన చర్చికి వస్తాడు, అన్నీ చేస్తాడంటే దాని అర్థం ఏంటంటే అతనిలో ఆత్మ ఫలాలు లేవు. అతను దేవునిలో నిలబడల, జనాల కోసం నిలబడుతున్నాడు. తర్వాత అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ద్వేషాలు, ద్వేషం 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 మనుషులంటే ద్వేషం, కలహం, ఎప్పుడు కొట్లాడదామా, మత్సరాలు, కుళ్ళు, ఇవన్నీ, క్రోధం, కక్ష, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటు, ఇవన్నీ ఏంటంటే శరీర ఫలాలు. ఇవి ఎవరి దగ్గర నిలబడితే వస్తాయంటే సాతానుతో బాగా క్లోజ్ అయినప్పుడు వస్తాయి. ఎవరితో? వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు సాతాను, వాని పక్కనే ఉంటాడు, వాడిలోనే ఉంటాడు సాతాను. ఎప్పుడు వాడి నోట్లో నుంచి వాళ్ళను కొడదాం, వీళ్ళని కొడదాం, వాళ్ళు ఇట్ట బాగుపడుతున్నారు, వీళ్ళు ఇట్ట, మత్సరం, క్రోధం, కలహాలు, ఎప్పుడు రే వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అని చెడ్డ మాటలు చెప్తున్నాడు. వాడెవడంటే సాతాను యొక్క పుత్రుడు. సాతాను యొక్క దత్తపుత్రుడు కాదు, పుత్రుడు అంతే. సాతాను దగ్గర ఎవరైతే నిలబడతారో ఈ శరీర ఫలాలన్నీ ఉంటాయి. ఒక విశ్వాసి ఏం చేసుకోవాలంటే శరీర సంబంధమైన ఫలాలు సంపేయాలి, ఆత్మ ఫలాలు నీలో ఫలించేటట్లుగా చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఆత్మ ఫలాలు ఉండాలి. ఈరోజు దేవుడు మనందరినీ ఆత్మ ఫలాలతో నింపునుగాక. ఒక వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 5-6 వచనాలను చదువుదాం. యేసు పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక. ఇక్కడ వీళ్ళు చూస్తే అంతవరకు యేసయ్య దగ్గర నిలబడ్డారు, అంతవరకు యేసయ్యతో సహవాసం చేశారు, అంతవరకు యేసయ్యతో తిన్నారు, యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళారు. అయితే యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు ఆయనలో నిలిచి ఉండక ఏం చేశారంటే ఆత్మీయతను వదిలేసి మరలా చేపలు పడ్డానికి పోయారు. దేవుడు చెప్పాడు ఏంటంటే మీరు మనుషులను పట్టు జాలరుగా చేస్తానని, కానీ వాటన్నిటినీ వదిలిపెట్టి మరలా చేపలు పడ్డానికి వెళ్ళారు. ప్రయాసపడ్డారు, వలేశారు, కానీ ఒక్క చేప పడలే వాళ్ళకి. కారణం ఏంటంటే యేసయ్యతో ఉన్నప్పుడు సమృద్ధి ఉంది, యేసయ్యతో నిలబడితే ఆశీర్వాదం ఉంది, యేసయ్యతో నిలబడితే దీవెన ఉంది. ఎప్పుడైతే యేసయ్య నుండి శిష్యులు తొలగిపోయారో వారిలో సమృద్ధి లేదు, దరిద్రత వచ్చింది. నువ్వు యేసయ్యలో నిలబడితే ఆశీర్వాదం, యేసయ్య నిలబడలేకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పిల్లలారా, తినడానికి ఏమన్నా ఉందా మీద? ఏం లేదయ్యా, శ్రమ పడ్డం కానీ చాపట్ల. నువ్వు దేవునితో నిలబడితే, నిలిచి ఉంటే రాబోయే జీవితంలో నీకు ఆశీర్వాదము దేవుడు సమృద్ధిగా కలుగజేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే వీళ్ళ దగ్గర యేసయ్యలో వీళ్ళు దేవునిలో నిలబడలా, అంతవరకు దేవుడు చెప్పారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, తర్వాత సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, అన్ని అద్భుతాలు చూశారు, కానీ నిలిచి ఉండలేదు, భక్తిలో నిలిచి ఉండలేదు, పక్కన పడేశారంతా. బాగుంటేనే దేవుడు, బాగలేకపోతే దేవుళ్ళే ఏం లేక వద్ద అవసరం లేదు అని పక్కన పడేసి మరలా వాళ్ళ పాత జీవితంలోకి వెళ్ళిపోయారు.
కానీ మనుషులు వదిలిపెట్టిన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన వచ్చి పిల్లలారా ఏమైనా ఏం లేదయ్యా, ఇదిగో మీరు ఒక్కసారి కూలి పక్కన వల వేయండి. వల వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్యతో నువ్వు నిలిచి ఉంటే ఫలిస్తావు. యేసయ్యతో నిలిచి ఉంటే ఆశీర్వదించబడతావు. యేసయ్యలో నిలిచి ఉంటే ఆత్మఫలాలు నువ్వు ఫలిస్తావు. నీ జీవితంలో శరీర ఫలాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయ్యా రాత్రిపూట కూడా నాకు పిచ్చి కలలు, అనవసరమైన కలలు వస్తున్నానయ్యా అంటే దాని అర్థము నువ్వు సాతానుతో నివాసం చేస్తున్నావు. సాతాను నీలో నివాసం చేస్తున్నాడు. బైబిల్లో ఒక ఆయన సమాధుల మధ్యలో ఉన్నాడంట. కారణం ఏంటంటే వాడిలో ఒక్క దయ్యం కాదు, అనేక దయ్యాలు. ఎన్ని దయ్యాలు? వాడిలో అనేక దయ్యాలు ఉన్నాయి. తాగుబోతు దయ్యం ఉంది, తిరుగుబోతు దయ్యం ఉంది, ఇస్పెటాకుల దయ్యం ఉంది, కొట్లాడే దయ్యం ఉంది, కుళ్ళులు పడే దయ్యం ఉంది, ఇతరులు నాశనం కావాలని కోరుకునే దయ్యం ఉంది, ఎప్పుడు బిత్తరు సూపులు చూసే దయ్యం ఉంది, ప్రార్థనకు పోయే దయ్యం ఉంది, దేవుని మందిరంలో పరిచర్య చేపించని దయ్యం ఉంది, అసమాధానము దయ్యం ఉంది, రకరకాల దయ్యాలు ఉన్నాయి. ఇంకొకటి ఎంత ఏముందంటే ఆరాధనకు వచ్చిన కూర్చొని ఇందామంటే నిద్రపోపించే దయ్యాలు కూడా ఉంటాయి. అన్ని దయ్యాలని కేర్ ఆఫ్ అడ్రస్ కేంద్రం, సెంట్రల్ డిపార్ట్మెంట్ లాగా దయ్యాలన్నీ చాలా చోట్ల చూడండి, వాక్యం చెప్తానే ఉంటాడు పాస్టర్ అయ్య, జనాలు నిద్రపోదు. అది ఒక దానికి డ్యూటీ వేసింటారు. ఈరోజు ఆదివారం ఉదయాన్నే నీ డ్యూటీ ఏంటంటే ఎవరైతే ఆరాధనకు పోతారో వాళ్ళందరినీ ఏం చేపియాలి? నిద్రపుచ్చాలి. నువ్వు ఎట్లా చిన్నపిల్లల్ని వాళ్ళమ్మ ఎట్లా నిద్రపుచ్చుతుంది? జోజో కన్నా బుజ్జి అట్లా వీళ్ళు కూర్చుంటేనే పాస్టర్ గారు అందరికీ వందనాలమ్మా అల్లెలూయా చెప్పండి. ఇంకా కొన్ని చోట్ల దేవుని మందిరాలు అల్లెలూయా కూడా చెప్పరు. వాళ్ళకి ఇదే సందు గొడక అనుకుంటారు, హ్యాపీగా నిద్రపోతారు. కారణం ఏంటంటే ఈ నిద్రపుచ్చే దయ్యాలు. ఇక్కడ వీడి జీవితం ఎట్లుందంటే సేన వాడి పేరు, వాడిలో అనేక దయ్యాలు ఉంటాయి. వాడు సమాధులలో నివసించేవాడు. సమాధుల్లో అంటే చచ్చిన వారి మధ్యలో నివసించేవాడు. అపవిత్రమైన ఆత్మల చేత చచ్చిన వారు, అపరాధముల చేత చచ్చిన వారి మధ్యలో నివసించేవాడు. వాడు బట్టలు లేని వాడై, అంటే దయ్యాలుంటే బట్టలు వేసుకోడు, అంటే రక్షణ లేదు. ఏమ్రా బాప్తిజం తీసుకోరా అంటే అన్నాక టైం ఉందిలే. దాని అర్థం ఏంటంటే వీడిలో ఒక దయ్యం ఉంది, బాప్తిజం తీసుకోవద్దని వాయిదా వేసే దయ్యం ఉంది. అది ఎంతవరకు ఉంటుందంటే వాడిని క్షేమంగా, ఇదిగో ఆ లూసిఫర్ గాడు వాళ్ళకు ఒక డ్యూటీ వేసి ఉంటాడు, నువ్వు ఒక్క ఆత్మనన్న రక్షించావా నరకంలోకి, నేను తీసుకొస్తున్నానయ్యా, వాడు బాప్తిజం తీసుకోకుండా చేస్తాను నేను. నిజమంటావా? వాడు మధ్య చర్చికి పోతున్నాడు, పోకుండా చేయవాడిని. అదేనయ్యా నేను కూడా ట్రై చేసిన, కానీ వాళ్ళు ఏందో ప్రార్థన చేస్తున్నా వాడు పోతున్నాడు. ఏదో ఒకటి చేయి, ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక రోగం పెట్టు, అనుమానం కలుగు చేయి. ఏమనుమానం కలుగు చేయి? బాగా అవుతాయంటావా చర్చికి పోతే? అనుమానం పెట్టు. అనుమానం పెట్టమని పెట్టినానయ్యా ఆల్రెడీ. అనుమానం పడే వాళ్ళు ఆడికి పోతున్నారు, ఈడికి పోతున్నారు, ఆశాలకు పోతున్నారు, మన్ను తిన్నీకి పోతున్నారా? పోనీ దూరం పోవాలా. తర్వాత ఆడ కూడా వాళ్ళకి ఏం కాకూడదు, శుభ్రంగా దేవుని కొలవడమే మానేయాల. సరేనే అట్లనే చేస్తా, అట్లనే. అప్పుడు వాళ్ళు సాతానుగాళ్ళు దయ్యాలన్నీ సంతోషపడుతుంటాయి. కానీ ఎప్పుడు ఒక మనిషి హీన దశకు చేరుతాడో తెలుసా? అనేక దయ్యాలు. కానీ యేసయ్య నువ్వు ఏ స్థితిలో ఉన్నా వదిలిపెట్టే దేవుడు కాదు. అక్కడికే యేసయ్య దగ్గరికి వెళ్ళాడు, సేన దగ్గరికి వెళ్ళాడు. సర్వోన్నతుడా, మాతో నీకేం పనయ్యా? తండ్రి అయిన నామంలో పో. వాడిలో ఉన్న సమస్త దయ్యాలు వదిలిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వాడు స్వస్థచిత్తుడై బట్టలు కట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. కారణం ఏంటంటే అప్పటి వరకు వాడిలో దయ్యం ఉంది. ఎప్పుడు నీ ఇంట్లో గొడవ చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడిలో ఒక చిన్న దయ్యం ఉంటుంది. నువ్వు అడగాల దేవుణ్ణి, అయ్యా
వాళ్ళలో ఉన్న సాతాను లక్షణాలు తీసేయి, సాతాను లక్షణాలు తీసేయి అన్ను ప్రార్థన చేస్తే పోతుంది. లేదా వాడు నీ మీద గొడవ పడి నిన్ను కొట్టేంత వరకు. ఒక తల్లి పడుకుందంట, సెల్లు పబ్జి గేమ్ ఆడుతుంటే వాడు లాక్కున్నాడంట, ఆమె లాక్కుంది, పడుకుందంట. నా దగ్గర సెల్లు లాక్కుంటావని ఈ సాతాను ప్రేరేపిస్తుందంట. ఒరేయ్, ఆ క్రికెట్ బ్యాట్ తీసుకొని మీ అమ్మని చంపు, తీసుకొని పోయి తల మీద కొట్టి చంపినాడు, చంపేశాడు. ఇక్కడ కూడా ఒక పిల్లోని ప్రేరేపించి, ఒరే ఎవరెవరు నిద్రపోతున్నారో వాళ్ళని చంపు అని అనుకో, ఎంతమంది చచ్చిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి సంతోషంగా చెబుదాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలుస్తా, అప్పుడు మీరు ఫలిస్తారు. మనము ఎవరిలో నిలబడాలి? దేవునిలో నిలబడాలి. ఒక వాక్యం చదువుదాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. 24వ అధ్యాయము 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందును. దేవుని వలన ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదించబడతాడు అని మనం బైబిల్లో చూస్తే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టనివాడు, కపటముగా ప్రమాణము చేయనివాడు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన యందు నిలబడాలి, నువ్వు ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మీయంగా ఎదగాలంటే నీలో వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. వ్యర్థమైన దాని యందు నీవు మనసు పెట్టొద్దు. బైబిల్లో వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా శ్రమలు పొందాడు. తన తల్లిదండ్రుల దగ్గర వెలివేయబడి ఒక గుంటలో త్రోయబడి మరలా అక్కడి నుంచి తీసి ఒక బానిసగా వచ్చి మరలా అక్కడ జైల్లో నుంచి బయటికి వచ్చి చాలా శ్రమలు పడ్డాడు. ఒకరోజు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈయన ప్రతిరోజు దేవుని వాక్యం గుర్తు చేసుకుంటాడు. యెహోవా వలన ఆశీర్వాదం పొందాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకోకూడదు. అక్కడ ఏం చేసిందంటే ఒక ఆమె వచ్చి ఇతని వస్త్రాన్ని పట్టుకుంది, పై వస్త్రాన్ని పట్టుకుంది. పై వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకొని చుట్టుకోలే, ఆ వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడు. కారణం ఏంటంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. తర్వాత చాలా నిందలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. తర్వాత ఒకరోజు అతని జీవితం ఏంటంటే యెహోవా వలన ఆశీర్వదించబడి ఆ దేశానికి ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసేపు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టలేదు, పాపం వైపు అడుగులు వేయలేదు, పాపాన్ని చూచి పారిపోయాడు. తన తండ్రి నేర్పినది, ధర్మశాస్త్రము నేర్పినది పాటించాడు. కాబట్టి దేవుని వలన ఒక గొప్ప దీవెన అనుభవించాడు. నీవు నీ జీవితములో ఒక గొప్ప దీవెన అనుభవించాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకోకుండా నువ్వు ఉంటే దీవెన పొందుతావు. హల్లెలూయా. దేని మీద పెట్టకూడదు? దేని మీద? స్తోత్రం, హల్లెలూయా. సరే, మనము నువ్వు దేవుని వలన ఆశీర్వాదం పొందాలంటే, దేవుడు మన దగ్గర నిలబడాలంటే, దేవుడిలో మనం ఫలించాలంటే మొదటిగా వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు. వ్యర్థమైనవి మీకు తెలుసు. సీరియల్ చూస్తే ఏమైనా లాభం ఉంటుందా? దానికోసం
ఎన్నిసార్లు? 10 సార్లు. ఏడయిందే ఏడయిందే ఏడైంది. ఒకరోజు నేను కూడా ప్రార్థనకి వెళ్ళా, కూర్చున్న తర్వాత నేను చెప్పా, అయ్యా నాకు కొద్దిగా దూరం వెళ్ళే పని ఉంది, ఎన్ని గంటలకు అయిపోతుంది? కరెక్ట్గా 9 అవుతుంది. కరెక్ట్గా 9కి అయిపోతుంది. ఎట్లా చెప్తావు? నువ్వు చాలాసార్లు వచ్చావు. లేదు, ఆడ వాక్యం చెప్పాయన 9కి సీరియల్ చున్నీకి పోతాడు కాబట్టి ఆ లోపల ముగిస్తాడు. నేను నమ్మలే. చూద్దాంలే, చాలామంది ఏముందులే ఒక్కరోజుకు సీరియల్, నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకుందాం, నెక్స్ట్ భాగం చూసుకుందాం అని వదిలిపెడతాడేమో అని నేను అట్లా అనుకున్నాను. కానీ 8:55 అయింది, ముగించాడు. ఎవరితో మాట్లాడలే, సీరియస్గా బండి స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. దేనికి చెప్పండి? దేనికి? వాక్యం చెప్తుంది, వ్యర్థమైన దాని యందు ఏం పెట్టకూడదు? మనసు పెట్టకూడదు. ఆయనకు సుమారుగా 68 సంవత్సరాలు. మనం చెప్పలేం కదా, నేను కూడా చెప్పలే, ఎందుకు వచ్చిందో పాపం ఫీల్ అవుతాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటి యందు మనసు, ఇట్లాంటివి మనసు పెట్టొద్దు. ముసలమ్మ ముచ్చట్ల మీద మనసు పెట్టొద్దు. వాళ్ళ కుటుంబంలో గొడవలు పెట్టనీకి మనసు పెట్టొద్దు. వీలైతే ఒక కుటుంబాన్ని కట్టాలి కానీ ఒక కుటుంబాన్ని ఎప్పుడూ పడగొట్టకూడదు. పిల్లలకు కూడా మంచి చెప్పాలి కానీ వాళ్ళకు చెడు చెప్పకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. ఈ యేసేపు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టలే కాబట్టి దేవుని దీవెన పొందాడు. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో, సంసోను. ఈయన చక్కగా దేవుళ్ళు ఎదిగాడు. వాళ్ళమ్మ కూడా చాలా నేర్పించింది. అయ్యా, నువ్వు న్యాయాధిపతి అవుతావు, నువ్వు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడవాలి, దేవుని చేత అభిషేకం పొందిన వాడివి నువ్వు అని మంచిగా నేర్పించింది. కానీ పెద్దగా అయిన తర్వాత ఒక చోటుకి వెళ్ళి ఒక ఆమెను చూసి ఇష్టపడ్డాడు. వాక్యం ఏం చెప్తుంది? వ్యర్థమైన వాటి మీద చెప్పండి, నువ్వు మనసు పెట్టొద్దు. ఈయన మనసు పెట్టినాడు. మనసు పెట్టిన తర్వాత చాలామంది ఇట్లాంటి వాక్యాలు మచ్చుగా చూసినాం, నేను పెడతా, ఏంటంట, ఏమవుతుంది? ఏం కాదు, నాకు అందరు వేరు, నేను వేరు, నా కథ వేరు, నన్ను ఎవడు ఏం చేసుకోలేడు అని ఇతను కూడా బైబిల్లో. ఎందుకంటే ఒక్క ఎముకతో 300 మందిని చంపినోడు, సామాన్యుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడోళ్ళని కాదు, కొంతమంది ఊరికి బయట గొడవ జరిగితే ఇంట్లోకి పోయి ఆడోళ్ళని కొడతారు. అది ఆడోళ్ళని కాదు కొట్టింది ఈయన, అసలు సిసలైన యుద్ధ వీరులను కొట్టాడు. నిజంగా కావాలంటే చూడండి, గొడవలు జరిగినప్పుడు కొంతమంది తన శత్రువులను కొట్టలేరు, ఇంట్లో ఉన్న భార్యను పిల్లలను వాళ్ళ మీద కొడతారు. లేకపోతే వాళ్ళ భార్యను కూడా కొట్టలేదు, ఎందుకంటే ఒకవేళ వాళ్ళ భార్య బలవంతురాలైతే గొంతు పట్టుకొని మూతి మీద 4 గుద్దులు గుద్ది ఇంకేమైనా చేస్తుందని భయపడి వాళ్ళ అమ్మను కొడతారు, ముసలామెను పాపం. అట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించకుండా వాళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళ దీపము కారు చీకట్లా ఆరిపోతుందంట, సడన్గా ఆరిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. ఈయన వ్యర్థమైన దాని మీద మనసు పెట్టాడు, ఆమె మీద మనసు పెట్టాడు. దేవుని వాక్యమేమో ఒరే నాయన మనసు పెట్టాకరా అని ఉంది, కానీ మనసు పెట్టాడు. ఏమవుతుందంట? మనసు పెట్టాడు, ఆమె దగ్గరికే పోయినాడు. ఆమె శుభ్రంగా కాళ్ళ మీద తొడ మీద హ్యాపీగా నిద్రపోయినాడు. ఆమె గుండు గీసింది, శత్రువులకు అప్పగించింది. వాళ్ళు తీసుకెళ్ళి 2 కళ్ళలో ఒక 2 కడ్డీలు చెక్కారు, చువ్వలు చెక్కారు, వేడి చేసి బాగా. మామూలుగా చికెన్ కాల్చుకొని దీనికి పెడతారు కదా కడ్డీలు చికెన్ అని. ఆ కడ్డీలు ఇప్పుడు ఎక్కడ పెట్టారు? ఈయన కళ్ళలో పెట్టినారు 2. అంటే వాళ్ళు గుడ్లు తింటారనుకునే, వారు గుడ్లు తిన్నికి కాదు, వీని కళ్ళు జక్కనీకి. వీడు మనసు వ్యర్థమైన వాటి మీద మనసు దేంతో పెట్టాడంటే కళ్ళతో చూసి. దేవుణ్ణి వదిలిపెట్టాడు కాబట్టి ఆ కళ్ళనే చెక్కారు వాళ్ళు. మొత్తానికి మనసు పెట్టాడు, ఆమె దగ్గర చేరి చివరికి తన జీవితం మారిపోయింది. 2 వ్యక్తులను మనం చూస్తున్నాం.
వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు. దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఒక వ్యక్తి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా తన జీవితాన్ని దేవుని మీద పెట్టాడు కాబట్టి ఆ దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ సంసోను వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టాడు, దలీలా మీద మనసు పెట్టాడు, తన క్షౌరాన్ని, తన వెంట్రుకలను పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఈరోజు సమస్తము నీ చేతిలోనే ఉంది. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టద్దు. నువ్వు వ్యర్థమైన వాటి మీద మనసు పెడితే దేవుని వల్ల నువ్వు ఆశీర్వాదం పొందలేవు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా నువ్వు దేవుని మీద మనసు పెడితే, దేవుని మీద నిలిచి ఉంటే, దేవునిలో నిలిస్తే నువ్వు దీవెన అనుభవిస్తావు. నువ్వు ఫలభరితంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. దేని మీద పెట్టకూడదు చెప్పండి? దేని మీద? వ్యర్థమైన వాటి మీద. పొద్దున ఎప్పుడు అవుతుందా? ఎప్పుడు కలుపు పోదామా? కాదు. పొద్దున్న లేస్తానే ఎప్పుడు 8 అయితే ఉరుకుతాం. ట్రాక్టర్ వచ్చాది 10 సార్లు చూస్తుంది, వస్తుంది. దాని బదులు కొద్దిసేపు ప్రార్థన చేసుకో. ఏం మనసు రాకునుంది. ఏం రాదంటే ఈమెకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. ప్రార్థన చేసుకుని అదే ట్రాక్టర్ను చూడనికి 10 సార్లు వచ్చిందా? ఏమబ్బాయి ట్రాక్టర్ రోడ్డు ఏమైనా పోయినాడేమో వాళ్ళ ఇంట్లో. కారణం ఏంటంటే వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు. అదే యావగదు. టైం వచ్చినప్పుడు పో, 6 రోజులు పనికి పో. ఈ 7వ రోజు దేవుని మీదకి రాదు. ఈరోజు చర్చి ఉందే, అప్పుడే వచ్చింది ఆదివారం. వ్యర్థమైన వాటి మీద కాదు నువ్వు పెట్టాల్సింది. నువ్వు వాక్యం చెప్తుంది యెహోవా వలన దేవుని నువ్వు అనుభవించాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి, మందిరమందు నిలిచి ఉండాలి, వాక్యమందు నిలిచి ఉండాలి, ధర్మశాస్త్రమునందు నీవు నిలబడాలి. నేను నిలబడతానయ్యా అని నువ్వు అనుకుంటే నువ్వు, వాక్యం కూడా చెప్తుంది, ఫలిస్తావు. వృద్ధులు ఫలిస్తారు, ముసలితనమందు వారు చిగురు పెడతారు. నీ ముందు వయసోళ్ళు పోయినా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు దేవుని యందు నిలిస్తే. దేవుని యందు నిలవలేదనుకో ఎప్పుడు టపా అంటామో మనకే తెలియదు. కాబట్టి వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టొద్దు. మీరు దేని మీద మనసు పెట్టాలంటే దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. వ్యర్థమైన అనవసరమైన సినిమాల మీద, షికార్ల మీద, అక్కడ ఇక్కడ కొంతమంది ఎప్పుడు తిండి మీదే మనసు. రేపేం చేసుకుందాం? నిజంగా ఇది పెద్ద తలకాయ నొప్పి. ప్రతి ఇంట్లో ఉండే తలకాయ నొప్పి. నాకు చాలా చిరాకు. ఏదో ఒకటి చేసుకుంటే తింటే అయిపోతుంది. రేపు ఏం చేసుకుందాం, ఎల్లుండి ఏం చేసుకుందాం, వచ్చే ఆదివారం ఏదనిపిస్తుంది అది చేయండి, ఏ సరుకులు ఉంటే అది చేయాలి, అంతే అయిపోయా. ఏం చేసుకుందాం? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టొద్దు. అయితే తినాకులే, ఎవరు తినమన్నారు? నేను మామూలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీరు చేసుకొని తినండి. వచ్చే ఆదివారం ఏ చీర కట్టుకుందాం మనసు, వచ్చే ఆదివారం, ఈ ఆదివారానికి కాదు, వచ్చే ఆదివారానికి మనసు పోయింది. ఏ కలరు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లాంటి వాటి మీద కాదు, ఆ సమయానికి మీరు ప్రార్థన చేసుకోండి, దేవునిలో ఎదగండి. దేవుని యందు నిలిస్తే మీరు ఫలిస్తారు. వ్యర్థమైన వాటి యందు మీరు మనసు పెట్టకూడదు. ఒక వ్యక్తి పెట్టాడు మనసు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఒక మనిషి ఆ దగ్గరకు వచ్చిన పాపస్థితి వచ్చిన దాని నుంచి పారిపోయాడు, కానీ ఆ మీద మనసు పుట్టలే. నువ్వు అలాగుండాలి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకయు. రెండవదిగా, కపటముగా ప్రమాణము చేయొద్దు. కపట ప్రమాణాలు అంటే మోసపు మాటలు, మోసపు ప్రమాణాలు మనము చేయకూడదు. ఎప్పుడు ఇస్తావురా డబ్బులు? వచ్చే వారం ఇస్తానయ్యా. వచ్చే వారం కాదు, 10 ఏళ్ళకు కానీ ఇయ్యరు. కపట ప్రమాణాలు. వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని వలన దీవెన అనుభవించాలంటే నువ్వు కపట ప్రమాణాలు చెయ్యొద్దు.
దేవుని సన్నిధిలో అవునంటే అవును, కాదంటే నువ్వు కాదన్నట్లు ఉండగల. నువ్వు కపట ప్రమాణాలు ఎందుకు చేస్తున్నావు? ఒక ఆమె దేవుని సన్నిధికి వచ్చింది, హన్న ఏడ్చి ప్రార్థన చేసింది, ప్రభువా నాకు గర్భఫలం ఇస్తే నీకు మొట్టమొదటిగా కుమారుని ఇస్తానయ్యా, నీకు సేవకు సమర్పిస్తాను. అందరూ అన్నారు ఊర్లో, అమ్మ లేక లేక పిల్లోడు పుట్టినాడు, వాడు ఇంకా చిన్నోడు, 10th క్లాస్ అయిపోయినాక ఇద్దువులే అంటే, లేదు లేదు, వాడు పాలు మానిన వెంటనే ఆమె దేవుని మందిరానికి తీసుకెళ్ళి పెట్టింది. అప్పుడు చెప్పింది, బాబు వాడు అడిగాడు, ఎప్పుడు వస్తావమ్మా నువ్వు? మరలా సంవత్సరానికి వస్తా. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి నాన్న, జాగ్రత్తగా ఉండాలి. మనోళ్ళు అయితే గోడ దూకి పారిపోయి వస్తారు. సమూయేలు కూడా వాళ్ళమ్మ చెప్పినట్టుగానే విన్నాడు. ఎందుకంటే ఈమె తీర్మానం ప్రకారం కుమారుని అట్లాగే ఇచ్చేసింది. కుమారుడు కూడా నా తల్లి తీర్మానాన్ని, నా తల్లి ప్రమాణాన్ని నేను పోగొట్టకూడదు అని అట్లాగే నిలబడ్డాడు మాట మీద. అతడు ఏది చెప్పునో జరిగింది. అతడు గొప్ప అభిషేకం చేశాడు చాలామంది రాజుల్ని. ఎందుకంటే కపట ప్రమాణం చేయలేదు. జనాలు చెప్తే మారిపోలే. నా దగ్గర కూడా చాలామంది వస్తారు, అన్న రోగం బాగైతే నీకాడికే వస్తాను, వారం వస్తాను, బాగైన వారానికే పరారు సతాను పారిపోతాడు సతాను. నిజంగా చాలామంది ఉన్నారు. అట్లాగా ఆ ప్రమాణం ప్రకారం నిలబడింటే ఈ ప్రాంగణం అంతా నిండిపోయేది. బైబిల్లో మనం చూస్తే కపట ప్రమాణాలు చేయకూడదు. కొద్ది రోజుల్లో యాళ్ళూరులో అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్కరు చెప్తుంటే నాకు కూడా, అన్నా నీకేం కావాలి చెప్పు, మంచం కావాలనా, బీరువా కావాలనా, బాక్సులు కావాలనా, ఇట్లా అడిగేవాళ్ళు వచ్చి. నాకు అమ్మ ఒక చిన్న మంచం కొనుక్కురా, వాళ్ళు ఇప్పటి వరకు కొనుక్కురారు. ఏంటివి ఇవి అంటే కపట ప్రమాణాలు. నువ్వు అట్లాంటివి చేయకూడదు. నన్ను అడిగింది ఒక అక్క, అన్న ఇంత వేడి నీళ్ళు ఎట్ట తాగుతున్నావు అన్నా. ఏమక్క? నేను అనుకున్నా కుండ కొనుక్కొచ్చా అంటాదేమనుకున్నా. కుండ కాదు, ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చా నీకు. నేను సంతోషపడినా, అమ్మ మనసులో చాలా ఆనందపడినా, లోపల చాలా ఆనందపడి పైకి అన్నా, వద్దులేక్క ఎందుకు అంత ఖర్చు అంటే, లేదన్నా మీలాంటి వాళ్ళు చల్లగుంటే నేను. ఆమె పరారు ఇప్పటి వరకు రాలే. మరి వస్తే పిజ్జ అడుగుతాడు అనుకుందేమో. నిజంగా అట్లా అంటారు చాలామంది. కపట ప్రమాణాలు చేయకూడదు. హన్న అలా చేయలే. ఏం చేసింది తెలుసా? చెప్పింది, అయ్యా నా పిల్లోడిని ఇస్తానయ్యా, ఇచ్చింది. రే జాగ్రత్తగా ఉండ. వాడిని కూడా నిలబెట్టింది ప్రమాణములో. నీతిమంతుడైన వాడు నష్టము కలిగినను మాట తప్పని వాడు. ఊరికే డైలాగులు వేస్తారు. నేను ఎవరినో తెలుసా మాట తప్పను. పొద్దునూకులు చేసే పనే అది కొంతమంది, పేరుకే. నేను అప్పుడు రియల్ ఎస్టేట్కి వెళ్ళి అక్కడ తిరుగుతుంటే నోరు తెరిస్తే కోట్లు 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 కోట్లు, లక్షలు లక్షలు లచ్చలు లచ్చలు అంటారా. జోబులో కనీసం టీ దగ్గరికి పోతే టీకి నాయన అంటారు. ఓరే నాయన, వాక్యం చెప్తుంది కపట ప్రమాణాలు చేయొద్దు. అన్న కపట ప్రమాణం చేయలేదు, అలాగే ఇచ్చింది. బైబిల్లో ఇద్దరున్నారు, అననీయ సప్పర్య. వాళ్ళు ఏం చేశారంటే మందిరానికి వచ్చారు, చెప్పారు, అయ్యా స్థలం అమ్ముడు పోతే నీ సన్నిధికి డబ్బులు తీసుకొస్తానయ్యా అని చెప్పింది. ఇద్దరు చెప్పారు, భార్య భర్తలు. డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ మనసులు మారిపోయినాయి. మారకూడదు. డబ్బులు వచ్చినప్పుడు ఒక రకంగా, డబ్బులు లేనప్పుడు ఒక రకంగా ఉండకూడదు. వీళ్ళు డబ్బులు లేనప్పుడేమో, అయ్యా మంచి రేట్ వస్తే నీకు ఇస్తానయ్యా, ఓకే. తరువాత అమ్మారు, డబ్బు చూసి మారారు. ఇద్దరు మారిపోయినారు. అంతేనా? అంత ఏమిస్తాం మందిరానికి అంత ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు?
అని మనుషులు అనుకొని వచ్చి డబ్బు అక్కడ పెట్టారు. ఆయన అడిగాడు పేతురు గారు, ఇదిగో ఇంతకే అమ్మారా? అవునయ్యా ఇంతకే. అక్కడే పడి చచ్చాడు. వాళ్ళ భార్య కాసేపటికి వచ్చింది, ఆమె చచ్చింది. కారణం ఏంటంటే కపట ప్రమాణాలు. దైవజండ నేను మిమ్మల్ని అడగలేదు, కానీ మీ అంతటికి మీరే ఒప్పుకున్నారు, శాపం తెచ్చుకున్నారు. అందుకనే వాక్యం చెప్తుంది, యెహోవా వలన నీవు దీవెన పొందాలి అంటే కపట ప్రమాణాలు చేయకూడదు. హన్న ప్రమాణం చేసింది, నిలబెట్టుకుంది, దేవుని మందిరానికి అర్పించింది, తన జీవితాన్ని బాగుపరుచుకుంది. అననీయ సఫీరా కపట ప్రమాణాలు చేశారు. డబ్బు దగ్గర వారి ప్రవర్తన మారిపోయింది, వారి మాటలు మారిపోయినాయి, వారి క్రియలు మారిపోయినాయి. ఇంతేనయ్యా, అక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. వానికి ఏం లాభం కలిగింది? అందుకని వాక్యం చెప్తుంది, నీవు కపట ప్రమాణాలు చేయొద్దు. ఉంటే చేయి, లేకపోతే లేదు. చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. కపట ప్రమాణాలు చేయకుండా మనం ఉండాలి. తర్వాత మూడవదిగా నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. నీ చేతులు నిర్దోషమైన దేవుని బిడ్డలారా చెప్తుంది ఏమనంటే, ఇదిగో నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే ఆశీర్వాదం పొందుతారు. నీకు ఎట్లుండాలంటే నీ హృదయం శుద్ధంగా ఉండాలి. ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు నిలబడితే, నువ్వు దేవునిలో నిలబడాలా. నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగి ఉండేవాడే దేవుని వలన ఆశీర్వాదం పొందుతాడు. నీ చేతులు నిర్దోషంగా ఉండాలి. నీ చేతుల ద్వారా పాపానికి పూనుకోకూడదు. నీ చేతులు నిర్దోషంగా. తర్వాత నీలో శుద్ధ హృదయం ఉండాలి. మోసపు హృదయం ఉండకూడదు. పైన ఒకటి లోపొకటి, అది కపటపు హృదయం లాగా ఉండకూడదు. శుద్ధ హృదయము కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుని యందు దీవెనలు అనుభవిస్తావు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడు ఆయనను చూడడని లేదు, ఎరుగనూ లేదు. ఇక్కడ ఆయన యందు నిలుచువాడెవడును పాపము చేయడు. దేవుని యందు నిలిచేవాడు పాపం చేయడు. ఎవరి యందు? దేవుని యందు నిలుచువాడు పాపము చేయడు. ఆ తర్వాత పాపము చేయువాడెవడు ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. దేవుని యందు నిలిచే వాళ్ళు పాపం చేయరు. పాపం చేసేవాళ్ళు దేవుని చూడరు, ఆయన ఎరగనే లేరు. నువ్వు దేవునిలో నిలబడితే నువ్వు పాపము చేయకుండా ఉంటావు. పాపము నీకు దూరంగా ఉంటుంది. దేవునిలో నిలిస్తే పాపానికి కూడా నీకు దగ్గరికి పోబుద్ది కాదు. పాపము దగ్గరికి నీకు వెళ్ళాలని అనిపించదు. పాపము చేయడు. ఒకవేళ నీవు అలా లేకపోతే, పాపము చేస్తే దేవునిలో నిలిచి ఉండలేకపోతే దేవుణ్ణి చూడలేవు, దేవుణ్ణి ఎరగలేవు. నీకు ఎంత చెప్పినా బోడిగుండు మీద నీళ్లు పోసినట్టే. ఏ గుండు మీద? మొత్తం హెయిర్ అంతా తీస్తే నీళ్ళు పోతే ఉంటాయా? ఇట్లా కుండలెక్క ఏమవుతాయి? జారిపోతున్నాయి. బోర్లించిన కప్పు అంటున్నా, చిప్ప మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఎన్ని పోసినా, బిందె నీళ్ళు పోసినా దొర్లిపోతూనే ఉంటాయి. నీ హృదయం ఇలాగా బోర్లించకూడదు. యేసయ్య మాటల కోసం తెరవబడాల. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు నిలిచివాడు, ఆయన యందు నిలిచి ఉండువాడు పాపము చేయడు, ఫలించేవాడు పాపము చేయడు. కాబట్టి పాపము చేయకుండా ఉండాలంటే దేవునిలో నిలబడాలి, వాక్యానుసారంగా నిలబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని కొరకు నువ్వు నిలబడాలి. రావై సినిమాకు పోదాం, ఓయబ్బా పోకపోతే మా అల్లుడు లేకపోతే మా బామర్ది ఏమనుకుంటాడు? పోయినావా?
నువ్వు దేవుని జోడిలో పరలోకంలో. దేవుని యందు నిలిచి ఉంటే, అయ్యా నేను ఈ మధ్య దేవుని నమ్ముకున్నా, రాలేనులేయ్యా అంటే వింటారు. వినరా? వినకపోతే అది వాడికే, ఇంకా వానికి నీకు ఇద్దరికి. పోత పోత ఆ బొలెరో తగిలిస్తాడు, వెళ్ళి సౌడమ్మ బాయిలో పడతావు. అందుకనే దేవుని యందు నిలిస్తే నువ్వు పాపం చేయవు. ఎవరిలో నిలిస్తే? ఒకటే, దేవుని యందు నిలుచువాడు పాపము చేయడు. పాపము చేస్తున్నాడంటే వాడి దగ్గర దేవుడు నిలబడలేదు. పాపము చేసేవాడి దగ్గర దేవుణ్ణి వాడు చూడలేడు, ఎరగలేడు. దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు శుద్ధ హృదయం కలిగి నిర్దోషమైన చేతులు కలిగి దేవుని సన్నిధిలో నిలబడు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో దీవెనకరంగా మార్చబడతావు. ఆత్మఫలాలు ఫలిస్తావు. దేవుని దగ్గర ఉంటే నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. నీ కుటుంబం ఫలించాలి, నీ పిల్లలు ఫలించాలి, నీ వ్యక్తిగత జీవితం ఫలించాలి, నీ ఆత్మీయ జీవితం ఫలించాలి. ఎప్పుడు నువ్వు సమృద్ధిగా ఫలిస్తావంటే దేవుని యందు నిలబడాలి. నేను దేవుని యందు నిలబడతానని వాళ్ళు చేతులు చూపేయండి. ఓకే, మీ పక్కన వాళ్ళు చూడండి, ఎవరైనా చేతులు దించినారేమో. ఓకే, ఇప్పుడు చూసింటారు. నేను దేవునిలో నిలబడలేను అనే వాళ్ళు చేతులు చూపియండి. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నువ్వు సైతానువి కాబట్టి. సైతాన్లు దేవుని దగ్గర ఉంటాయా? చెప్పండి. ఉండలేవు. ఒక్కటే, ఇదిగో అయ్యా రాళ్ళను రొట్టెలుగా చేసుకో. సతానా, దేవుని శోధింపకూడదు, పారిపోతాయి. నాకు మీకు ఒక పాట కూడా పాడి చూపించిన. పారిపోతాడు సతాను, పరార్ పరార్. ఏమైపోతాడు? దేవునిలో నిలబడితే పారిపోతాడు. దేవునిలో నిలబడలేదనుకో పారిపోడు. నీకు ఈ పక్క కాళ్ళు వేసుకొని నీ జుట్టు పట్టుకొని కూర్చుంటాడు. పాడదాకు పోదాంపా, ఏం పోయినావులే, ఈరోజు పోబుద్ధి గాలే, ఇట్లాంటివి వస్తాయి. అందుకనే దేవునిలో నిలబడు, దేవునిలో నిలిచి ఉండు, దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నువ్వు బ్రతుకు. బ్రతుకుట గ్రహిస్తే చావైతే పౌలు నిలబడ్డాడు యేసయ్య కొరకు. నువ్వు నిలబడు యేసయ్య కొరకు. అయ్యా వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరి గురించి నాకు అవసరంలే, వాడి పాపన వాడే పోతాడు. నువ్వు భక్తిగా దేవునిలో ఉండు, నువ్వు కరెక్ట్గా ఉండు. అమ్మ భక్తురాలు చర్చికి పోతుందమ్మా, దేవుడు చూపిస్తాడు, అక్కడే చూపిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడు, పాపము చేయొద్దు, పరిశుద్ధంగా ఉండు, నిర్దోషమైన చేతులు కలిగి ఉండు, శుద్ధమైన హృదయం కలిగి ఉండు, పవిత్రమైన మాటలు కలిగి ఉండు. ప్రేమ, సమాధానం, సంతోషము, ఆత్మీయత నీలో ఉంటే ఏ సాతాన్ని నేనేం చేయలేదు. నువ్వు దేవునిలో నిలబడతావు, ఫలిస్తావు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒకటే తీర్మానం, దేవుని యందు నిలబడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నిలిచి ఉంటాను. దేవుని యందు నిలిస్తే మీరు ఫలిస్తారయ్యా అని వాక్యం చెప్తుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించి హల్లెలూయా, హల్లెలూయా. అందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు. హల్లెలూయా. కొద్దిసేపు ప్రార్థన చేసుకో. దేవుని యందు నిలబడండి. ఎవరు నా యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారు. యేసయ్య సన్నిధి విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి వదిలిపెట్టారు. వారిలో దరిద్రత, శిష్యుల్లో దరిద్రత, ఒక్క చేప కూడా లేదు వాళ్ళ జీవితంలో, ఒక ఆశీర్వాదం కూడా లేదు. వాక్యం చెప్తుంది, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు నిలిస్తే నీకు సమృద్ధి, దేవుని యందు నిలిస్తే నీకు ఆశీర్వాదం. ప్రియా దేవుని బిడ్డలారా, నా యందు నిలిచి ఉండుడి, దేవుని యందు నిలిచి ఉండండి. యెహోవా వలన నువ్వు ఆశీర్వాదము పొందాలంటే వ్యర్థమైన దాటి మీద మీరు మనసు పెట్టద్దు, లోకం వాటి మీద మనసు పెట్టద్దు. యేసేపు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టలేదు, తన జీవితంలో గొప్పవాడిగా మార్చబడ్డాడు.
సంసోను వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టాడు, తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు దేని మీద మనసు పెడుతున్నావు? యేసయ్య మీద మనసు పెట్టు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. గొప్పవాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. థ్యాంక్ యూ మాస్టర్. ఇదిగో కపటమైన ప్రమాణాలు చేయొద్దు. హన్న ప్రమాణం చేసింది, కుమారుడు కలిగితే నీకు అర్పిస్తాను, తీసుకొచ్చి మందిరానికి వచ్చి అర్పించింది. తన జీవితం దీవెనకరంగా మార్చబడింది. అననీయ సపీరా కపటమైన ప్రమాణాలు చేశారు, నిలబడలేదు. వారి జీవితము పతనమైపోయింది, ఆత్మీయంగా పతనమైపోయారు. నువ్వు ఎవరి వలె ఉంటావు? హన్నా వలె ఉంటావా? అననీయ సపీరా వలె ఉంటావా? హన్నా వలె ఉండు. ప్రమాణాన్ని నిలబెట్టు. దేవుని చేతిలో నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సాక్షిగా ఉంటావు. వందువుగాక.